ములుగు జిల్లా వాజేడు మండలం ఎస్ఐగా పనిచేస్తున్న హరీష్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఐ హరీష్ డిసెంబర్ 2న తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని మరీ సూసైడ్ చేసుకున్నారు. గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే పోయాయి, పెద్ద పెద్ద రాజులే పోయారు అంటారు కదా. అలా భయమే ఎరుగని పోలీస్ వృత్తి చేసే ఈ ఎస్ఐ ఒక ఆడదానికి బలైపోయాడు. అసలేమైంది? పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 1న ఒంటరిగా రిసార్ట్కు వెళ్ళిన ఎస్ఐ హరీష్ రాత్రి దాకా తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇక సోమవారం ఉదయం రిసార్ట్స్కు వెళ్ళి చూడగా హరీష్ చనిపోయి శవమై కనిపించాడు. అయితే అదే రోజు ఉదయం ఏటూరు నాగారంలో 7గురు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగగా ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హరీష్ ములుగు, పేరూరు పోలీస్ స్టేషన్లో పనిచేసి ఇటీవల వాజేడుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక హరీష్కు వరంగల్కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం కాగా ఈ నెల 14న ఎంగేజ్మెంట్ చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే హరీష్ సూసైడ్ చేసుకోగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. అయితే హరీష్ సూసైడ్ కేసులో కొత్త యాంగిల్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా హనీ ట్రాప్లో చిక్కుకొని ఎస్ఐ హరీష్ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. హరీష్ ఒంటరిగా రిసార్ట్కు వెళ్ళలేదని, అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉన్నట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ యువతి ఇప్పటికే ప్రేమ పేరుతో 3 యువకుల్ని మోసం చేసినట్లు తెలిసింది. డబ్బు, పలుకుబడి ఉన్నవారే టార్గెట్గా చేసుకొని యువతి బ్లాక్మెయిల్ చేస్తుంది. హరీష్కు కూడా అలా వల విసరగా అతడు ఆమె ట్రాప్లో చిక్కుకున్నట్లు తెలిసింది. అయితే యువతి గురించి పూర్తిగా తెలుసుకున్న హరీష్ పెళ్లికి నిరాకరించాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పాడు. దానికి ఒప్పుకోని యువతి హరీష్ తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేదంటే ఆమె కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగుతానని అతన్ని బెదిరించింది. ఎస్ఐ హరీష్ అతని ఫ్రెండ్స్తో చెప్పించాలని చూసినా ఆమె వినలేదు. తనని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దాంతో పరువు పోతుందనే భయంతో హరీష్ ఏం చేయలేక తన రివాల్వర్తో షూట్ చేసుకొని చనిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ యువతి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే ఇలాంటి ఎన్నో కేసులు చూసిన ఎస్ఐ హనీ ట్రాప్లో చిక్కుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే కదా, ఓ పోలీస్ ఇలా హనీ ట్రాప్లో చిక్కుకొని సూసైడ్ చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదని చెప్పాలి.